సో మొత్తానికైతే సినిమా నుంచి అయితే బయటకు వచ్చాను. కాకపోతే ఏంట్రా ఈడు సుందరకాండ అంటే పాత సినిమా కదా, అంటే మన వెంకటేష్ గుర్తు వస్తారు కదా. సో ఇందులో మీనా, అపర్ణ హీరోయిన్లుగా అయితే నటించిన సూపర్ హిట్ మూవీ సుందరకాండ అయితే అందరికీ గుర్తొస్తుంది. సో ఇదైతే 1992లో రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంచలనాన్ని విజయం అయితే నమోదు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఇందులో ఒక సాంగ్ ఉంటుందంట, ఆకాశాన సూర్యుడు ముందు బాగాలేదు, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. చందమామకి రూపముండదు తెల్లవారితే అనే పాట బ్రేకప్ లవర్స్ కి అయితే డంబడక్కడ మారిపోతూ ఉంటుంది అనమాట. సో ఇందులో అయితే లెక్చరర్ ని ప్రేమించిన అమ్మాయి కథే ఆ పాత సుందరకాండ. ఇప్పుడైతే అదే టైటిల్ తో వచ్చిన ఈ సినిమా కథ దానికి రివర్స్ అని చెప్పుకోవచ్చు. అంటే స్టూడెంట్ ని ప్రేమించిన లెక్చరర్ కథ అని చెప్పుకోవచ్చు. అంటే స్టూడెంట్ ప్రేమను పొందడం కోసం లెక్చరర్ గా మారిన మధ్య వయసు బ్రహ్మచారి కథే ఈ సుందరకాండ. కానీ ఈ కథలో ట్విస్ట్ ఏంటంటే, తల్లిని ప్రేమించిన పిల్లతో ప్రేమ పెళ్లి ఇలా లైన్ చెప్పగానే ఏ హీరో కూడా చేయడానికి ముందుకు రాకపోవచ్చు. ఎందుకంటే సినిమా సంగతి పక్కన పెట్టి ముందు వినడానికే పరమ అసహ్యంగా ఉంటుందన్నమాట ఈ స్టోరీ. తల్లిని ప్రేమించి తల్లితో పెళ్లి ఏంట్రా బాబు అని ఎంత కన్విన్స్ చేస్తే తప్ప ఆడియన్స్ని అయితే అగ్రీ చేయలేమన్నమాట. అంత సెన్సిటివ్ మ్యాటర్ అని చెప్పుకోవచ్చు ఈ సినిమా కథ. అదే సందర్భంలో క్రిటికల్ సబ్జెక్ట్ అమ్మ మొగుడు లాంటి సబ్జెక్ట్ అని చెప్పుకోవచ్చు కూడా ఇది. అలాంటిది హిట్ మొహం చూసి చాలా ఏళ్ళైన నారా రోహిత్ ఇలాంటి క్రిటికల్ సబ్జెక్ట్ ఎంచుకోవడమే పెద్ద సాహసం అని చెప్పుకోవచ్చు. అయితే పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే, విజయం కష్టపడితే రాగా ఫలితం పదరా సోదరా అనే పాట నిజంగా గుర్తొస్తుంది అనమాట. సో మరి పండుగ పూట ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అందించారా లేదా అనేది ఈ రివ్యూలో చూసేద్దామా. సో ఈ మూవీ రివ్యూ గురించి తెలుసుకోవాలంటే మన షూట్ అండ్ షోని సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు షూట్ అండ్ షో. నేను మై ఫ్రెండ్స్ విజయ్ని. సో మొత్తానికైతే సిద్ధార్థ అంటే మన నారా రోహిత్ పెళ్లి కోసం ఆరాటపడే ముగ్గురు వయసు యువకుడు అని చెప్పుకోవచ్చు. 4 పదులు వయసు వచ్చేస్తున్నా అంటే 40 ఏళ్ళు. సో జుట్టుకి నాలాగా రంగు వేసుకొని మేనేజ్ చేస్తూ ఉంటాడు అనమాట. కాకపోతే తన లైఫ్ కలర్ఫుల్గా మార్చుకోలేకపోతూ ఉంటాడు. పెళ్లి కోసం ఫ్యామిలీతో కలిసి పెద్దగా పోరాటమే చేస్తూ ఉంటాడు. అతని పెళ్లికి అతనే సమస్యగా మారిపోతూ ఉంటాడు. తాను పెళ్ళాడే అమ్మాయిలో 5 లక్షణాలు ఉండాలని ఆ లక్షణాలున్న అమ్మాయిని అయితే వెతుకుతూ ఉంటాడు. సో వచ్చిన ప్రతి సంబంధాన్ని వెనక్కి పంపించేస్తూ ఉంటాడు, నచ్చదనమాట మనోడికి. ఈ నేపథ్యంలో చిన్నతనంలో తనకంటే పెద్ద అమ్మాయి వైష్ణవి, అంటే పెద్ద అమ్మాయి అంటే మన ఓల్డ్ యాక్టర్ ప్రభాస్తో తీసింది కదా ఈశ్వర్ సినిమా, శ్రీదేవి. వయసు ముదిరిన తర్వాత తనకంటే చిన్న అమ్మాయిని ఐరాన్ అయితే ప్రేమిస్తాడు. వయసు కారణంతో ఈ 2 ప్రేమలు అయితే దూరం అవుతాయి. తన ప్రేమను దక్కించుకోవడం కోసం సిద్ధు ఏం చేశాడు, తన ప్రేమని ఎలా గెలుచుకున్నాడు, గమ్మత్తైన కథే ఈ సుందరకాండ. సో 60లోకి వచ్చేస్తున్న మన సీనియర్ హీరోల్ని నీ అమ్మ, నీ అక్క, నీ చెల్లి అంటూ కుర్ర హీరోయిన్ల వెంట పడుతున్నారు. కానీ నారా రోహిత్ 40+ లో తన వయసుకు తగ్గ కథని ఎంచుకున్నాడు. సో సోలో సినిమాతో సోలోగా హిట్ అందుకున్న నారా రోహిత్ మళ్ళీ అదే తరహాలో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కథతోనే గాడిలో అయితే పడ్డాడు. సో అదే సుందరకాండ అని చెప్పుకోవచ్చు. ఈ మధ్యనే మనోడు బాగా భారీగా అయితే లావ్ అయిపోయినాడు అనమాట. కాబట్టి తనకు ఎలాంటి క్యారెక్టర్స్ సూట్ అవుతుందో అలాంటిదే ఎంచుకున్నాడు. సో ముదురు వయసులో సిద్ధార్థ పాత్రలో అయితే ఈ సినిమాలో అయితే భలే ఒదిగిపోయాడు. ఈ సినిమాలో చాలా స్టైలిష్ గా కూడా కనిపిస్తాడు అనమాట. డ్రెస్సింగ్ అయితే ఈ సినిమాలో అయితే అదిరిపోతుంది అనమాట. యాక్షన్ ఎక్స్ప్రెషన్స్ విషయంలో నారా రోహిత్ నుంచి ఎక్కువ ఆశించడం అత్యాశ అని చెప్పుకోవచ్చు. కాబట్టి పర్ఫార్మెన్స్ పరంగా ఆ పాస్ మార్కులు అయితే ఈ సినిమాలో అయితే సాధించాడని చెప్పుకోవచ్చు. చాలా ఏళ్ళ తర్వాత నారా రోహిత్ కి సెట్ అయ్యే మంచి కథ అయితే పడింది. ఆ కథను అయితే న్యాయం చేశాడని చెప్పుకోవచ్చు. సో ప్రేమను ఆస్వాదిస్తూ దానిపై ఎంతో క్లారిటీ ఉంటే తప్ప ప్రేమలో ఉండే గమ్మత్తుని, అందులో ఉండే మజిలీని తెరపై ఆవిష్కరించలేం. దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి ప్రేమ విషయంలో పరిపక్వత చెందినట్టుగానే ఈ కథ అయితే మలిచారని చెప్పుకోవచ్చు. ప్రేమలో ఉండే లేయర్స్ని ఒక్కొక్కటిగా టచ్ చేస్తూ ఇష్టం, ప్రేమ, పెళ్లి, జీవితాన్ని రియాలిటీగా దగ్గరగా అయితే చూపించారనమాట. సో కాబోయే భార్యలో పలానా క్వాలిటీస్ ఉండాలని కోరుకోవడంలో తప్పు లేదు. కానీ అదే జీవితం అనుకుంటే జుట్టుకి రంగేసుకోవడం తప్పదని పెళ్లి కాని ప్రసాదాలకైతే హెచ్చరించారు ఈ సినిమాలో కొంచెం వినోదంగా. సో నిజానికి దర్శకుడు ఎంచుకున్న స్టోరీ లైన్ చిన్నదే కానీ దాన్ని కన్విన్సింగ్ గా చెప్పడంలో పెద్ద టాస్కే ఉందన్నమాట. ఇంటర్వల్ ట్విస్ట్ లో రివీల్ చేసిన పాయింటే కథలో కీలకం అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఏంట్రా కీలకం అంటే, తల్లిని ప్రేమించి పిల్లతో పెళ్లి, ఆ పెళ్లిని ఒప్పించడం కోసం తిరిగి తల్లి దగ్గరకు వెళ్ళడం అనేది ప్రేక్షకులను రిసీవ్ చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది అనిపిస్తుంది. సో కానీ ఇదేదో బాగానే ఉంది,
బాగానే బ్యాలెన్స్ చేస్తాడు అన్నట్టుగానే అనిపిస్తుంది కొన్ని చోట్ల. చాలా కన్విన్సింగ్ గా అయితే కథ అయితే మలిచాడు దర్శకుడు. కథని మొదలుపెట్టిన తీరు, ముందుకు తీసుకెళ్లిన విధానం, ఇంటర్వల్ ట్విస్ట్ తో కథనాన్ని ఆసక్తికరంగా అయితే భలే మలిచాడబ్బా. తను రాసుకున్న ప్రతి సీన్ లో నవ్వుల వర్షాన్ని జోడించి ఈ సినిమాకి అయితే ప్లస్ పాయింట్ అయితే హైప్ అయితే తెప్పించాడు అనమాట. తన కథకి తానే రచయిత కావడంతో దర్శకుడు రాసిన మాటలు బాగానే ఢమాల్ పేలినాయి అన్నమాట. సో అబద్ధం వర్షం లాంటిది, ఒక చినుకుతో ఆగదు లాంటి తేలికైన పదాలతో బరువైన భావోద్వేగాలను పలికించారనమాట ఈ సినిమాలో. సో లవ్, ఎమోషన్, కామెడీ సమపాన్లో రంగరించి ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని అందించడంలో సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి. అయితే క్లైమాక్స్కి వచ్చేసరికి కథ తేలిపోయినట్టుగా అనిపిస్తుంది. అయిపోయింది అన్న ప్రతిసారి మళ్ళీ కథ మొదలవుతుంది అన్నట్టుగా కొన్ని సీన్లు అయితే ఇందులో హైలైట్ గా నిలుస్తాయి. పైగా అప్పటి వరకు దర్శకుడు ఏదైతే పాయింట్ ని కన్విన్సింగ్ గా ఒప్పించాడో దాన్ని వదిలేసి అసలు అది ప్రేమ కాదు అని చెప్పడాన్ని బలవంతంగా రుద్దినట్టు అనిపిస్తుంది అనమాట ఈ సినిమాలో. ఈ కథకి బలం అంటే కాస్టింగ్ అని చెప్పుకోవచ్చు. ఎవరు ఏ పాత్రకి సెట్ అవుతారు మరి లెక్కలేసుకొని పెట్టినట్టే ఉంటుంది ప్రతి పాత్ర. బాలీవుడ్ భామ ప్రీతి విగ్ను ఐరా పాత్రకి పర్ఫెక్ట్ గా సూట్ అయింది. స్టూడెంట్ ప్రేమలో పడ్డ ఈ లెక్చరర్ కథలో ఈమెదే కీ రోల్. సో తెలుగులో ఆమె ఫస్ట్ మూవీ అయినా కూడా పర్ఫార్మెన్స్ తో భలే ఆకట్టుకుంది. ఫ్రెష్ లుక్ తో కనిపించింది. లవ్ అండ్ ఎమోషనల్ సీన్స్ లో అయితే మెచ్యూరిటీ అయితే చూపించిందని చెప్పుకోవచ్చు. ఇక ఈశ్వర్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన శ్రీదేవి ఈ సినిమాలో వైష్ణవిగా కథని మలుపు తిప్పే పాత్రలో అయితే కనిపించింది. ప్రీతి వగ్ని శ్రీదేవి కాంబినేషన్ సీన్లతో సీనియర్ హీరోయిన్ శ్రీదేవి డామినేట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇద్దరు హీరోయిన్స్ తో ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తున్న ప్రేక్షకుడి కళ్ళల్లో ఆమె వైపు తిప్పుకునేట్టు చేసింది శ్రీదేవి. ఆమెకది మంచి కంబ్యాక్ మూవీ అని చెప్పుకోవచ్చు. మెయిన్ లీడ్ ని నిలబెట్టేలా సపోర్టింగ్ యాక్టర్స్ అదరగొట్టేశారు. ముఖ్యంగా కాలేజ్ లెక్చరర్ పాత్రలో కమెడియన్ సత్య పొట్టలు చెక్కలు అయితే వేశాడనమాట. మీరు అయితే ఎగిరెగిరి గంతులేసాడు వాడు వేసే కామెడీకి. అతను కనిపించిన ప్రతిసారి ఫన్ జనరేట్ అయితే బాగానే అయింది. అతని జోడీకి అయితే సునైనా పర్ఫెక్ట్ మ్యాచ్ అయిందని చెప్పుకోవచ్చు. ఇద్దరు భార్య భర్తలుగా భలే సెట్ అయ్యారు. ఇక హీరో తల్లిదండ్రులుగా అయితే బలగం సినిమా ఉంది కదా, దాంట్లో నటించిన రూపలక్ష్మి నరేష్ ల జోడీ కూడా భలే కుదిరింది. సీనియర్ నటి వాసుకి హీరో అక్కగా కథలో కీలక పాత్ర అయితే కనిపించినారు అనమాట. సో నిండు గర్భిణిగా కనిపిస్తూ ఎమోషనల్ సీన్ వర్కౌట్ కావడంలో ఆమె రోల్ కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. అజయ్, విటివి గణేష్, అభినవ్, గోమఠం ఇలా ప్రతి పాత్రలో భాగమైంది అని చెప్పుకోవచ్చు. లియోన్ జేమ్స్ మ్యూజిక్ సుందరకాండకి బాగా హెల్ప్ అయితే అయ్యింది. సాంగ్స్ అయితే కథకి తగ్గట్టుగానే నీట్ గా అండ్ క్లీన్ గా అనిపిస్తాయి అనమాట. సో ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్ ఏంటంటే ప్రదీప్ వర్మ సినిమాటోగ్రఫీ ప్రతి ఫ్రేమ్ ని చాలా రిచ్ గా అయితే చూపించాడు. ఫీల్ గుడ్ మూవీ అన్నట్టుగా ఈ ఫీల్ ని తీసుకొచ్చారు. హీరో హీరోయిన్లు చాలా బాగా చూపించారు. యాక్షన్ సీన్లు కూడా చాలా స్టైలిష్ గా అనిపిస్తాయి. నారా రోహిత్ చొక్కా మడత నలకుండా కుడుతున్నా కూడా వాటిని ఎలివేషన్స్ జోడించి చాలా స్టైలిష్ గా చూపించారు తన కెమెరా పనితో. మూవీ మొత్తం చాలా కలర్ఫుల్ గా అనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ సుందరకాండ ఫిలిం గురించి చెప్పాలంటే బయట చల్లగా వర్షం పడుతుంటే చేతిలో లేత మొక్కజొన్న పొత్తు పెడితే ఎంత ఆస్వాదించు తింటామో ఈ సినిమా కూడా అలా వెళ్ళిపోతుంది అనమాట. సో ఫ్యామిలీతో వెళ్ళి హాయిగా ఎంజాయ్ చేయండి. వినాయక చవితి వచ్చేసింది కదా, సో వినాయక చవితి ఫ్యామిలీ అంతా ఈ సుందరకాండ చూస్తే మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ అని చెప్పుకుంటున్నాను. సో ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన షూట్ అండ్ షోని సబ్స్క్రైబ్ చేయండి. ఈ రివ్యూ నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక రివ్యూలో కలుద్దాం. దిస్ ఇస్ ప్రిన్స్ విజయ్. బాయ్.